ఎప్పటికైనా మీకు అండదండగా ఉండేది, మీ వారసత్వాన్ని నిలబెట్టేది ఈ అల్లుడి అని గుర్తుపెట్టుకోండి. ఏమండి? ఏమైందయ్యా? ఏమైందయ్యా? కొంచెం మంచి పెట్టరా. అటువైపు నిఖిల్ ఎప్పుడు ఏ క్షణమైనా అఖిల్కి నిజం చెప్పొచ్చు. ఇంకోవైపు మీ తాతయ్య కావేరికి ఫేవర్ కాబట్టి నిజం చెప్పొచ్చు. ఎటు చూసినా ఈ రోజు మనకి మంచి రోజు కాదు సత్య. ఏదో ఒకటి చేయకపోతే నాకు ఈ రోజే చివరి రోజు కావచ్చు. అసలు కావేరికి చివరి రోజైతే ఎలా ఉంటుంది? కావేరిని చంపేద్దాం పిన్ని. అవును, ఆ కావేరి గొడవ లేకుండా ఉండాలి అంటే ఇంకా మనకు వేరే మార్గం లేదు గీతిక. అసలు ఆ కావేరి ఇంట్లోకి రాకుండా ఉంటే చంపాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. పియ్యి అవతారం ఎత్తి ఇంట్లోకి అడుగుపెట్టింది. గతం గుర్తు చేస్తూ అఖిల్ చేత కావేరి నా భార్య అనిపించేలా చేయడంలో తను సక్సెస్ అయింది. అంటే అంటే మనం ఫెయిల్ అయ్యాం. సత్య, ఇప్పటికే కావేరి మీద మనం ఒక అటెంప్ట్ చేశాం. ఆ రోజు చేసిన ఆ పని వల్లే కావేరికి ప్రాణభయం ఉందని అఖిల్ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి అటెంప్టే చేస్తే ఏమవుతుందో ఏమో ఒక్కసారి ఆలోచించు. ప్రతిసారి ఫెయిల్ అవ్వడం కాదు పిన్ని, ఈసారి గురి తప్పకుండా కొడదాం. పోయినసారి అఖిల్ కావేరిని కాపాడాడు. అలా మళ్ళీ ఎవరైనా వచ్చి కాపాడితే? అదంతా నేను చూసుకుంటాను గీతిక. అలా అయితే ఓకే సత్య. ఆ కావేరి తోడి కోడలుగా రావటం ఈ సత్యకు ఇష్టం లేదు. దానికోసం ఏమైనా చేస్తుంది శాడిస్ట్ మొహంది. ఇంకొక విషయం ఏంటంటే కావేరి రాత్రి తాతయ్య దగ్గరికి వెళ్ళిందని ఇందాకే తెలిసింది. మా తాతయ్య కావేరికి బాగా నూరిపోసి
అటూ ఇటూ తేల్చుకోమని పంపిస్తారు. ఈలోపే మనం కావేరి సంగతి తేల్చుదాం. చూసావు కదా గీతిగా, నీకోసం నేను ఎంత రిస్క్ చేస్తున్నాను. థ్యాంక్స్ సత్య. తోడుకొడలుగా కాదు, పని మనిషిలా జీవితాంతం నీకు సేవలు చేసుకుంటూ నీ కాళ్ళ దగ్గరే పడుంటాను. ఏంటి? మళ్ళీ మళ్ళీ చెప్పు. జీవితాంతం నీకు సేవలు చేసుకుంటూ నీ కాళ్ళ దగ్గరే పడుంటాను. మళ్ళీ జీవితాంతం నీకు సేవలు చేసుకుంటూ నీ కాళ్ళ దగ్గరే పని మనిషిలా పడుంటాను. మళ్ళీ 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 చెప్పు. జీవితాంతం సేవలు చేసుకుంటూ నీ కాళ్ళ దగ్గరే పడుంటాను. మరి మరి ఇంకా పడలేదే? ఏంటి పిన్ని, ఆ? నీ సంగతేంటి? అయ్యో, నేను కూడా అంతేనమ్మా. జీవితాంతం నీ కాళ్ళ దగ్గరే పడుంటాను. మరి మీరు ఉమ్, ఆహా, అమ్మో, నాకు మోకాళ్ళ నొప్పులు కదమ్మా, నేను కింద కూర్చోలేను. ఆ, ఆ. శాడిస్ట్ మొహంది, శాడిస్ట్ మొహంది. గుడ్. లేవండి. హలో ఆంటోనీ, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. నీకొకసారి డీల్ ఇస్తే ఫెయిల్ అయ్యావు. ఆ కావేరి తలరాత బాగుంది మేడం, అందుకే తప్పించుకుంది. సరే, ఈసారైనా ఆ కావేరి తలరాతని క్లోజ్ చేస్తావా? అలాగే, కానీ స్పాట్ కరెక్ట్గా సెట్ అయ్యాకే చంపుతాను. ఈసారి స్పాట్ కూడా నేనే చెప్తాను. ఎక్కడ? ఇంకా సేపట్లో మేమంతా గుడికి వెళ్తాం. కావేరి ఇక్కడే ఇంట్లో ఉంటుంది. సో నీ పనికి అదే సేఫ్టీ కదా. అలాగే, నేను సెట్ చేసుకుంటాను. పనయ్యాక ఎప్పుడు ఎక్కడ కలవాలో నేను చెప్తాను. కావేరి, ఈ ఛాన్స్ మిస్ చేయను. ఇందాకే గెస్ట్ హౌస్ నుంచి కావేరి ఇంటికి బయలుదేరిందని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో కావేరి ఫినిష్. మళ్ళీ ముగ్గురూ కలిసి కావేరికి ఏదో హాని చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సగం వినిపించి సగం వినిపించట్లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. అయ్యా, టాబ్లెట్స్ తీసుకొచ్చాను. నేను తర్వాత తీసుకుంటాను, అక్కడ పెట్టెళ్ళు. అలాగే అయ్యా. రేయ్, ఎవడ్రా నువ్వు? నిన్నే.
నమస్తే మామాశ్రీ. దుర్మార్గుడా, ఏంట్రా ఈ అవతారం? ఆ అవతారం కాదు మామాశ్రీ, సహకారం మామాశ్రీ. పాపం మీకు ముందు వెనక ఎవరూ లేరు కదా, మీ ఆస్తంతా నాదే కదా. అందుకే మిమ్మల్ని ఇంప్రెస్ చేసి మీ వారసుని అవుదామని. ఈ గెటప్ ఎలా ఉంది మామాశ్రీ? నా కూతురు చనిపోయిన రోజునే నీతో బంధం తెగిపోయిందిరా. వారసత్వం అంటూ మాట్లాడావో చంపేస్తాను. నేనొద్దు గాని నా కూతురు కావాలా? నా వారసత్వం వద్దు గాని నా కూతురు వారసత్వం కావాలా? ఇది తొండి మామాశ్రీ. బ్యాడ్, వెరీ బ్యాడ్. రేయ్, నీతో నాకెందుకు గాని మళ్ళీ నువ్వెందుకు వచ్చావో చెప్పు. మామాశ్రీ, నీ ఆస్తి నాకేం వద్దు గాని నాకు కావలసిన సీక్రెట్ ఒకటి ఉంది, చెప్పు. సీక్రెటా? ఏం సీక్రెట్ రాది? ఆ గంగమ్మ తల్లి కంటి వజ్రాలు ఎవరి దగ్గరన్నాయి మామాశ్రీ? రేయ్, అమ్మవారితో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పెట్టుకున్నావంటే నీకు పుట్టగదలుండవురా. అమ్మవారితో పెట్టుకుంటే ఆహుతవుతానని నాకు తెలుసు మామాశ్రీ. అందుకే కదా ఇన్నేళ్లు వనవాసం చేసొచ్చింది. ఆ వజ్రాల సీక్రెట్ చెప్పు మామాశ్రీ, మళ్ళీ వెళ్ళిపోతాను. ఇక ఇండియాకే రాను. మహిమాన్వితమైన అమ్మవారి సొమ్మును తీసుకెళ్లే దమ్ముందిరా నీకు? వాటి కోసమే కదా మామాశ్రీ నేనింకా బతికే ఉన్నది. నా రిస్క్ ఏదో నేను పడతాను. అవి ఎక్కడున్నాయో చెప్పు మామాశ్రీ. కూతురు మీద ప్రేముండి వచ్చావేమో అని ఒక్క క్షణం ఆలోచించాన్రా. ఆకలైతే పాము తన పిల్లల్నే తింటుందట. అలాంటి దుర్మార్గుడు నువ్వు. మరీ అంత నీచుణ్ణి కాదు మామాశ్రీ. కూతురి మీద ఎంత ప్రేముందో వజ్రాల మీద కూడా అంతే ప్రేముంది. సో పాయింట్కి వచ్చేద్దాం. కమాన్, చెప్పు 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 చెప్పు. ఏయ్ మామాశ్రీ, ఏంటా నవ్వు? నీ కళ్ళల్లో చావు కళ ప్రస్ఫుటంగా కనిపిస్తోందిరా. ఇదిగో ముందే చెప్తున్నాను, నువ్వు చస్తే నీ శవాన్ని చూడ్డానికి నేను, నా మనవరాలు అస్సలు రానేరాం. ఆ? నా రాత గురించి చెప్పి నన్ను రెచ్చగొట్టకు మామాశ్రీ. నువ్వు వజ్రాల కోసం వెతుక్కుంటూ వచ్చావంటే చావుని వెతుక్కున్నట్టేరా. అసలు సంగతి చెప్తావా లేదా? అయినా ఆ రహస్యం గురించి నన్ను అడుగుతావేంట్రా? ఆ రోజు కూడా వాటి సంగతి నేను పట్టించుకోలేదు. అప్పట్నుంచి ఈ క్షణం వరకు నేనస్సలు ఆలోచించనో లేదు. అలాంటిది నీకేం చెప్పనురా? నిజంగా తెలీదా? తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే వాటి జోలికి వెళ్ళి అలాగైనా నువ్వు చస్తావని. మామాశ్రీ, రై పోరా, యూస్లెస్ ఫెలో. ఏయ్! నా కూతురు అనాథ అవుతుందని నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. లేదంటే గెట్ లాస్ట్. మనసు పొదల్లో బలంగా నాటుకున్న లక్ష్యం అవరోధాలకు జడుచుకొని నీరు కారిపోదు. విజృంభణ వేళ కోసం కాసేపు నిరీక్షిస్తుందంతే. అదును చూసి పదునెక్కిన పాదాలతో మళ్లీ పైకి లేస్తుంది. పొడి ఇసుకలో పడే వాన చినుకులు తొలి విడతలో ఆనవాళ్లను కోల్పోతాయి. అవే ఊపిరి బిగపట్టి అలా అలా నిర్విరామంగా కురుస్తూ పోతే ఆ ఇసుకను సైతం పొంగించే జలధారలవుతాయి మామాశ్రీ. వస్తా, మళ్ళీ వస్తా, నీ సంగతి చూస్తా. పోరా పో.
ఎవరు? మీకు కొరియర్ పార్సిల్ వచ్చింది. ఇటివ్వండి. అసలు ఈ పార్సల్లో ఏముంది? ఇల్లు మారితే కనుక్కోలేనా? ఈ రోజు నా చేతుల్లో నువ్వు చస్తావు. ఏయ్, నేనెవరో తెలియక వెంట పడుతున్నావు. మర్యాదగా నువ్వు బయటికెళ్ళు. నువ్వెవరో తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసు. దగ్గరికి రావద్దు, చంపేస్తాను. హెల్ప్! హెల్ప్! Hey! ఏయ్! వదలు! వదలు! వదలరా! Hey! వదలు! నన్ను వదలు! వదలు! వదలరా! వదలు! ఈ రోజు నీ చావు కన్ఫర్మ్ అయింది కార్తిక. పంతులు గారు, ఈరోజు మా పెద్దబ్బాయి అఖిల్ పుట్టినరోజు. సంతోషం. వాడి పేరు మీద అలాగే భార్యాభర్తల పేరు మీద అర్చన చెయ్యాలి. అలాగేనమ్మా. నావే వశంధం దురితాత్యగ్నే కావేరమ్మా. సుజాత, ఇంట్లో ఎవరు కనిపించట్లేదేంటి? అఖిల్ బాబు గారి బర్త్డే కదమ్మా. అవును. అందరూ కలిసి గుడికి వెళ్ళారు. అయితే ఇంట్లో ఎవరు లేరా? ఎవరూ లేరమ్మా. నేను కూడా వెళ్తున్నాను. తాళాలు తీసుకోండి.
చూడమ్మా, నువ్వు నిఖిల్ని ప్రేమించావు, నిఖిల్తో సంసారం కూడా చేశావు, కరెక్టేనా? 24 గంటల్లో నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే